హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. నిజంగా ఇప్పటిదాకా ఓజీ నుంచి ఇచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ ఒక లెక్క, ఈ ఒక్క అప్డేటు ఈ సాంగ్ ఇంకొక లెక్క. మీరు ఎంత ఊహించుకుని ఈ సినిమాకు వస్తారో అంతకు 1000 టైమ్స్ మేము ఇవ్వటానికి మేము రెడీగా ఉన్నాం. బాక్సులు బద్దలవటం అంటే ఏంటో ఈసారి థియేటర్లో చూపిస్తాం. అరాచకానికి స్పెల్లింగ్ మీతోనే రాపిస్తాం. థియేటర్లో రికార్డులు తగలబడిపోవటం అంటే ఏంటో ఈసారి మీకు రుచి చూపిస్తాం అనుకునే విధంగా ఈసారి ఈ సాంగ్ రిలీజ్ చేశారు. నెత్తురు మరిగిన హంగ్రీ చీత. మనం 2 ఏళ్ల క్రితం విన్నాం ఈ సాంగ్కి సంబంధించిన చిన్న గ్లిమ్స్. అలాంటి గ్లిమ్స్ని మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేశారు ఓజీ నుంచి. చాలా డిలే అవుతూ వచ్చింది. దాదాపు 2-3 గంటల నుంచి ఇదిగో అదిగో అనుకుంటా ఊరించి రిలీజ్ చేశారు. కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య, మామూలుగా లేదు. నిజంగా చెప్తున్నాను కదా, ఈ సినిమా మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో ఒక ఫ్యాన్గా, ఒక కల్ట్ అభిమానిగా అంతకు మించి ఇవ్వబోతున్నాడు సుజిత్. ఎందుకంటే ఆయన కూడా ఒక బలంగా పవన్ కళ్యాణ్ గారికి బీభత్సమైన ఫ్యాన్. ఆ ఫ్యానిజాన్ని, ఆ కల్ట్ ఫ్యానిజాన్ని నరాల్లో నింపేసుకుని ఈసారి డైరెక్షన్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నాడు. అంతేకాకుండా దీంట్లో సాహోకి ఒక లింక్ ఉందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకొక అప్డేట్ ఏంటంటే ప్రభాస్ కూడా దీంట్లో క్యామియో చేస్తున్నాడు అని వస్తున్నటువంటి వార్తలు. అకీరా దీంతో అసలు సిసలైన ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు అనే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. సో మీ ఊహకి అందదు. అంతేకాదు, నేను ఈ సాంగ్లో ఒకటి చూశాను. ఆయన వాక్ చేసుకుంటూ వచ్చేటువంటి సీన్లో నెత్తురు మరిగిన హంగ్రీ చీత అంటే పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే చూపించారనుకున్నాం. ఆయనతో పాటు నిజమైనటువంటి చిరుత అంటే పవన్ కళ్యాణ్ గారినే కాదు, చిరుతను కూడా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. సో మీ ఊహకి కూడా అందనటువంటి ఒక విజువల్ని ఈసారి మీకు సుజిత్, అలాంటి సీన్స్ కొన్ని 100,000 ఉంటాయట. రాసి పెట్టుకోండి, రెడీ అయిపోండి. రికార్డులని ఎక్కడ తగలబెట్టాలో సిద్ధపడండి. ఆ రేంజ్లో ఉండబోతుంది. మీరు ఏ ఊహించుకుని సినిమాకి వెళ్తారో, పేపర్లు తీసుకువెళ్తారా లేదంటే ఇంకేం తీసుకువెళ్తారో, టీషర్ట్లు ఇవి అవి అని మనం ఊహించుకోవడం కాదు, దానికి మించి ఈ సినిమాలో మీకు ఇస్తున్నాడు. పవర్ఫుల్ పవర్ ప్యాక్ మూవీ అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి, సుజిత్ నుంచి తమన్ భయ్య ఇచ్చినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బద్దలైపోతుంది థియేటర్ అనుకునే పరిస్థితికి మీరు వచ్చేస్తారు. డెఫినెట్గా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారంటే మనం ఆలోచించుకోవచ్చు ఈ సినిమా ఏ రేంజ్లో రికార్డులు కొట్టబోతుందో.